వేశ్యలకు రాజధానిగా మారిందట. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలందరూ వేశ్యలు అంటున్నాడు. ఇలాంటి ఎదవల్ని ఇలాంటి సైకోగాళ్ళని అరచేస్తుంటే ఇంకా ఏడుతున్నారట. నీ అబ్బా మీ అసలు అన్నదన్నారు గడిదన్నారు ఎదవల్లారా మీరు. తప్పు చేస్తారే. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినప్పుడు ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడాడు. ఆ మాట అతనేమో కొత్తగా అన్నది కాదు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా అన్న మాట అది. అదే మాట అన్నాడని మేము సమర్థించుకోలేమా? మీరంటే లేదు కానీ మేమంటే వస్తుందట్రా. మీరు అన్నారు కదా మిమ్మల్ని బొక్కలేసిన తర్వాత మా వాడిని బొక్కలేయాలి అని చెప్పి మేము అన్నా అక్కడేమన్నా యాజిటేషన్ చేసామా? అరే మహిళ ఎవరన్నా మహిళే. మీ ఇంట్లో అక్కన్నా మాకు అక్కే, మీ ఇంట్లో తల్లి మాకు తల్లే అని మేము భావించాం తప్ప మేము ఎప్పుడు అలాంటి సమర్థించుకునే పని చేయాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న తేడా అదే. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. వైసీపీలో ఎవడెవడైతే సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళకి చెప్తున్నాడు, వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసేవాళ్ళు మీ అమ్మల్ని, మీ భార్యల్ని, మీ కూతుర్ని, మీ అక్కల్ని, చెల్లెల్ని కూడా విచారాలు అన్నారు. వేశ్యల రాజధాని అమరావతి అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేశ్యలు అన్నారు. ఇప్పుడు సపోర్ట్ చేసేవాడు ఎవడన్నా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారంటే దాని అర్థం మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడింది నిజమని మీరు ఒప్పుకున్నట్టు అంతే.